Run for పరిగెడదాం 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 రన్ ఫర్ గాక. ప్రియమైనటువంటి అడ్డదేగల గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విషయంలో బాధ్యగా ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నశించుతున్నటువంటి మానవాళిని, అనగా పాపం వల్ల వచ్చేది శాపము, శాపం వల్ల ప్రతి మానవుడు కూడా నష్టపోతూనే ఉన్నారు. ఈ లోకంలో నష్టపోవడం మాత్రమే కాకుండా నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యాన్ని కూడా చేరుకోలేరు. కనుక ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత స్వర్గానికి చేరాలి అంటే ఈ భూలోకంలోనే మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం పొందాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి మానవుడు పాపము నుంచి విడుదల పొందాలి అంటే పరిశుద్ధ రక్తము కావాలి అని ప్రతి గ్రంథము మరి ఘోషిస్తూ ఉంది. ఈ సమయంలో 2026 సంవత్సరాల క్రితం సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కన్యక గర్భము ద్వారా జన్మించి ఆయన పరిశుద్ధంగా జన్మించాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు పరిశుద్ధంగా జీవించారు. ఆ తర్వాత ఆయన మానవుల పాప పరిహారార్థమై ఏ దోషము చేయకుండానే, ఏ పాపము లేకుండానే తన్ను తానే సిలువకు అప్పగించుకొని ఆ భయంకరమైనటువంటి శ్రమ ఆయన అనుభవించారు. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు దేవుడైతే ఎందుకు ఆ శిక్ష పొందాలి అని. తెలియని విషయం ఏంటంటే ఈ రోజు నేను తెలియజెప్తా ఉన్నాను. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మానవులకు పరిశుద్ధ రక్తం చెందించడానికి మాత్రమే. ఆయన పరిశుద్ధ రక్తం కార్చడానికి వచ్చినటువంటి ఆయన ఏ దోషము లేకపోయినప్పటికీ కూడా ఆనాటి న్యాయాధిపతి ఈయన యందు నాకు ఏ దోషము కనబడుట లేదు అని చెప్పిన తర్వాత కూడా యేసు తనను తానే సిలువకు అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. ఆయన అప్పగించుకుని ఆయన ఆ భయంకరమైన శ్రమ పొందారు. మానవులందరూ పొందవలసినటువంటి ఆ భయంకరమైన శ్రమ ఒక్కరే పొందడం వలన ఆ భయంకరమైనటువంటి వేదన అనుభవించవలసి వచ్చింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆ విధంగా రక్తము కార్చి మరణించారు. మానవుడిగా ఆయన మరణించాడు. ఆయన దైవ కుమారుడు కనుక దేవుడిగా తిరిగి లేచాడు. కనుక ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. ఆయన జీవితాంతకాలం సజీవుడిగానే ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించాడని, ఆయన జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు, మానవుల పాప పరిహారార్థం వెలిగా ఆయన మరణించాడు. ఆ తర్వాత ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచినటువంటి సజీవుడు అని ఈ రోజు మేము నమ్మి విశ్వసించాము. ఆ దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి అనేది ఈ లోకంలో మనకు ఏదైనా తెలిసినప్పుడు ఖచ్చితంగా మన సహోదరులకు ఆ విషయాన్ని తెలియచేయవలసి ఉంది. చెడు అనేది ఎవరికి చెప్పకూడదు, కానీ మంచి అనేది ఈ సమాజంలో ఎవరికైనా తెలియజేయాల్సిందే. ఆ మంచిని తెలియచేయడానికే ఈ గుడ్ ఫ్రైడే తర్వాత రోజు, ఈస్టర్ పండుగకు ముందు రోజు మేము ఇలాగున యేసు కొరకు పరిగెత్తుట, యేసు సువార్తను ప్రకటించడానికి మేము పరిగెత్తుతూ మీ ముందుకు వచ్చాం. ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నది ఏంటంటే, మేము నమ్మినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షకుడని, ఆయన కార్చిన రక్తము ద్వారా మానవులకు పాప విమోచన కలుగుతుందని, పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చబడితే నిత్యత్వమైన స్వర్గానికి వెళ్ళగలుగుతామనేది గ్రంథంలో చెప్పబడిన మాట. ఇది ఖచ్చితంగా నమ్మదగినది. ఆ నమ్మకంతో మేము విశ్వాసంతో ముందుకు సాగుతున్నాము. మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని లోకంలో ఉన్న ప్రజలకు తెలియచెప్పడానికి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం.
కనుక ప్రియ సహోదరి సహోదరులారా, విజ్ఞతతో మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆలోచించడం కంటే ఆయన గురించిన చరిత్ర తెలుసుకొని, ఆయనలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, ఆయన నేనే మార్గము సత్యము జీవము అని చెప్పారు. ఆ మాటలను విశ్వసించిన వారై ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి మంచి ఆలోచన చేయాలని, ఆయన గురించి ఆలోచించి ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుని రక్షకులుగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా విన్నవిస్తూ మనవి చేస్తూ హృదయపూర్వకంగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ రక్షకుడైన యేసు ప్రభు యొక్క నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి అండదేగల గ్రామ ప్రజలకు, అలాగే కాలనీ వాసులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు అలాగే శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. పిల్లరా, ఈరోజు మేము ఎందుకు ఇలాగున ఈ ర్యాలీ చేస్తున్నామనంటే 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మానవుల పాప పరిహారార్థ బలిగా శిలువలో రక్తం అర్పించారు. ఆయన కార్చిన రక్తము ద్వారానే ఈరోజు మానవులకు పాప విమోచన కలుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చాలా మందికి సరైనటువంటి అవగాహన లేక ఆయన గురించి వేరొక విధంగా ఆలోచిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన గురించిన చరిత్ర, ఆయన గురించిన జీవితాన్ని గురించి ఎవరైనా తెలుసుకోగలిగితే ఆయనను ఎవరైనా ఆరాధిస్తారు, ఎవరైనా ఆయనను ఘనపరుస్తారు. ఎందుకంటే ఆయన జీవితంలో పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా మరణించి మానవులందరి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడి రక్తాన్ని చిందించాడు.
కనుక మానవులకు పాప విమోచన కావాలి అంటే పరిశుద్ధ రక్తం కావాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ రక్తమే యేసు ప్రభు వారి శిలువలో చిందించారు. ఆ యొక్క రక్తము ద్వారానే మానవులకు పాప విమోచన అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి అనేక మంది ఆలోచిస్తున్నట్టుగా ఆయన వేరొక రకంగా ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనను గురించి తెలుసుకోగలిగితే ఆయనలో సత్యం ఉంది, ఆయనే పరలోక రాజ్యానికి మార్గం అనే సంగతి మరొకసారి సభాముఖంగా అలాగే ఈ యొక్క ర్యాలీ ద్వారా లోక ప్రజలకు మరి విశేషంగా అడ్డదేగల గ్రామ ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. కనుక పాపములకు మనం విడుదల పొందితేనే పరలోక రాజ్యానికి చేరగలుగుతామనే విషయాన్ని మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ సువర్ణ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని క్రీస్తు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని కేవలం ఒక సలహా మాత్రము మాకు తెలిసి మేము అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ మాటలను బట్టి దేవుడు దీవించి మిమ్మలను మీ కుటుంబములను ఆ యొక్క ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసయ్య